హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు JR7 మీడియా నేను మీ యాంకర్ జాస్మిన్ సో ప్రస్తుతం చూస్తున్నామండి సంక్రాంతికి 3 సినిమాలు వచ్చేసాయి కాకపోతే ప్రతిసారి సంక్రాంతికి 3 సినిమాలు వస్తుంటాయి మరి అందులో ఏది హిట్ అవుతుందా సంక్రాంతి హిట్ ఏది అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తుంటారు సో ఈ రోజు అయితే మనందరికీ తెలుసు సంక్రాంతికి వస్తున్నాము సినిమా అయితే ఈ రోజు రిలీజ్ అయింది అండ్ అలాగే గేమ్ చేంజర్ డాకు మహారాజు ఈ రోజు సంక్రాంతికి వస్తున్నాం సో ముగ్గురు హీరోలు సూపర్ డూపర్ హిట్ కొట్టే హీరోలే సో అటువైపు చూసుకుంటే రామ్ చరణ్ ఇటువైపు చూసుకుంటే బాలయ్య బాబు ఇటువైపు చూసుకుంటే విక్టరీ వెంకటేష్ గారు సో ముగ్గురు కూడా టాప్ హీరో ప్రొఫైల్స్ సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏ సినిమా హిట్ అవుతుంది అనేదే ఒక డైనమోలోకి వెళ్ళిపోయామన్నమాట సో ఇదంతా చూసుకుంటే ఫస్ట్ సినిమా గేమ్ చేంజర్ మనం చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వక ముందు మనందరూ బయట టాక్ కానీ అందరు అనుకున్నది ఏంటంటే ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమాకి నేషనల్ లెవెల్లో అవార్డు వస్తుంది అని చెప్పేసి కూడా అన్నారు కాకపోతే దాన్ని నేను అంటే అప్సెట్ చేస్తున్నట్టు కాదు రామ్ చరణ్ ఫ్యాన్స్ని ఎందుకంటే నేనే రివ్యూ చెప్పాను కాబట్టి సో ఆ లెవెల్లో అంచనాలు అయితే జనాలకు ఉండే అరే గేమ్ చేంజర్ ఈసారి హిట్ కొడుతుంది నేషనల్ లెవెల్లో అవార్డు తెచ్చుకుంటుంది అన్నంత ఆ లెవెల్లోకి వెళ్ళిపోయారు అందరూ ఆడియన్స్ అందరూ ఆ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు గేమ్ చేంజర్కి కాకపోతే ఇక్కడ చిన్నగా దెబ్బతీసింది ఏంటి అంటే మూవీ రిలీజ్ అయినాక చాలా వరకు అంటే అంత సూపర్ డూపర్ హిట్ అన్నంత అయితే ఏం అనిపించలేదు అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే గేమ్ చేంజర్ వచ్చేసి ఓవరాల్గా ఏం చూపించినారు సినిమాలో అంటే ఒక పొలిటికల్ గురించి ఒక సీఎం లెవెల్ నుంచి ఒక పొలిటికల్ గురించే ఎక్కువగా గేమ్ చేంజర్ నడిచింది సినిమా మొత్తం అదే రన్ అయింది ఓవరాల్గా కంటెంట్ సో దాన్ని బట్టి చాలా వరకు ఏంటంటే ఇంకా ఓవర్గా కొంచెం చూపించినారంటే ఉన్నదానికంటే అప్పుడే అసలు ఓటింగ్స్ జరిగినప్పుడు ఎవరిని పంపించరు ఎవరిని ఎంట్రీ ఇవ్వరు ఓట్ల లెక్కింపప్పుడు కానీ అప్పుడు కానీ కాకపోతే ఇక్కడ ఎలా వెళ్ళిరు ఏంటి అని చెప్పేసి అంటే ఉన్నదానికంటే కాస్త ఎక్కువ చూపించి అది కాస్త జనరల్ టాపిక్ లాగా ఇలా ఉండకుండా కొంచెం ఓవర్గా అనిపించింది అని చెప్పేసి చాలా వరకు అయితే అట్లా చెప్పేసి అన్నారు సో దానివల్ల కొంచెం సినిమా అయితే డౌన్ అయింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు కానీ ఓవరాల్గా సినిమా అయితే బాగుంది కాకపోతే కొన్ని మైనస్లు అయితే చాలా వరకు గేమ్ చేంజర్లో కనిపించినాయి అండ్ ఈ గేమ్ చేంజర్ మూవీ నేనేమని చెప్తానంటే కరెక్ట్ టైంలో రిలీజ్ చేయలేదేమో అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు నాకు అది అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి డాకు మహారాజా బాలయ్య బాబు గారి సినిమా సో బాలయ్య గారు ఏ సినిమా తీసినా డైలాగ్స్లతోనే సూపర్ డూపర్ హిట్ అయిపోతుంటారు సో డాకు మహారాజు కూడా చాలా బాగుంది అని చెప్పేసి చాలా వరకు అనుకున్నారంటే బాగా ఐటెం సాంగ్ ఎక్కువగా ఫేమ్ అయింది అలాగే సినిమాలో ఏమరా ఉంది టాపిక్ అని అంటే సినిమా వచ్చేసి ఒక చిన్న పిల్ల ఉంటుంది ఆ చిన్న పిల్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట ఒక క్రైమ్ టైప్లో మూవీ మొత్తం ఒక క్రైమ్ థ్రిల్లర్ టైప్లో జరుగుతూ ఉంటుంది సో ఈ సినిమా సో దీనికి కూడా ఓకే బాగుంది అని చెప్పేసి అంటే ఏ సినిమా బాగాలేదు అని కాదు కాకపోతే అంచనాల ప్రకారం కొలతేసి చూస్తే మాత్రం చిన్న మైనస్లు అయితే అక్కడక్కడ అనిపించినాయి సో డాకు మహారాజ్ వచ్చేసి మాత్రం ఒక క్రైమ్ థ్రిల్లర్ టైప్లో సినిమా నడుస్తూ ఉంటుంది సో దాని తర్వాత వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం ఈరోజు రిలీజ్ అయింది కదా సో ఈ సినిమా మాత్రం ఓవరాల్గా ఫుల్ కామెడీ లైక్ మనకి F2 F3 ఎలా ఉందో కామెడీగా దాన్ని మించిన కామెడీ అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో అయితే వెంకటేష్ గారు అనిల్ రావుపూడి గారు అయితే చూపించారనుకోవచ్చు ఎందుకంటే సినిమా మొత్తంలో అందరు చెప్పేది ఏంటంటే అంటే దీని గురించి అయితే ఎవరు అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు కాకపోతే బాగా ప్రమోషన్స్ అయితే ఎక్కువగా జరిగాయని అందరికీ తెలుసు సో ప్రమోషన్స్ విషయం పక్కన పెడితే అంటే ఈ సినిమా రాకముందు నుంచి ఎప్పటి నుంచో గోదావరి గట్టు మీద సాంగ్ కానీ సో సమ్ సాంగ్స్ అయితే ఎక్కువగా చాలా ఫేమస్ అయినాయి అనమాట సోషల్ మీడియాలో గోదావరి గట్టు పైన విపరీతమైన రీల్స్ చేసినారు అది మనందరికీ తెలుసు అండ్ ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగానే జరిగినాయి అంటే చూసే ఆడియన్స్కే విసుకెత్తిపోయేంతలో ఇంకా ఆపండి ఖచ్చితంగా మేము సంక్రాంతికి వస్తాము చూస్తాము అని వాళ్ళు జనాలు రియాక్ట్ అయ్యేంతలా ప్రమోషన్స్ కూడా జరిగినాయి అనమాట సో ఈ ప్రమోషన్స్ అన్నీ బాగానే చేశారు సంక్రాంతికి వస్తున్నాం బట్ నేనేమంటానంటే ఎన్ని ప్రమోషన్స్ జరిగినా ఏం జరిగినా కానీ సినిమాకి వెళ్ళి చూసాక నచ్చితేనే ఎవరైనా ఇంకా వెళ్తూ ఉంటారు సో బయట టాక్ బట్టి చాలా వరకు అయితే వెళ్ళరు సో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూస్తే మాత్రం చాలా బాగుంది
చాలా గ్రేట్గా తీశారు, చాలా సూపర్ డూపర్ హిట్ అవుద్ది సంక్రాంతికి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఓవరాల్గా సినిమా వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ గారి సినిమా ఎలా ఉంది అని అంటే అటు చూసుకుంటే ఒక క్రైమ్ టైప్లో కానీ ఒక ఏదో హై లెవెల్లో అన్నట్టు లేకుండా సంక్రాంతికి వస్తున్నాం ఏమిరా సినిమా అంటే ఫుల్ కామెడీ, అంటే ఫ్యామిలీతోని సరదాగా వెళ్ళి కూర్చొని ఒక వైఫ్ అలాగే ఒక ఎక్స్ లవర్ ఉన్నప్పుడు వైఫ్కి వచ్చేసి ఆ ఎక్స్ లవర్ గురించి చెప్పినప్పుడు వైఫ్ తర్వాత అయ్యే రియాక్షన్స్, అంటే స్టార్టింగ్లో చెప్పు అని నార్మల్గా ఉండి తీరా మొత్తం హస్బెండ్ చెప్పాక వైఫ్ పెట్టే టార్చర్ మామూలుగా ఉండదు, ఎలా ఉంటుందని చూపించారు. అండ్ అదే జనరల్గా కూడా మనం చూసుకున్నట్లయితే బయట ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అది స్కూల్ లెవెల్లో కావచ్చు ఏదైనా సరే ఉంటుంది. తర్వాత పెళ్ళిళ్ళు మాత్రం వేరే వాళ్ళతో అవుతుంది, ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఎవరైతే వాళ్ళ సీక్రెట్ షేర్ చేసుకుంటారో ఒక మెమొరీని, అప్పుడు ఉండే టార్చర్ ఉంటుంది చూడు, ప్రతి ఒక్కరికి ఇది హార్ట్కి టచ్ అవుతుంది. మీన్స్ లైక్ ఏంటంటే కామెడీ ఏంటి అని అంటే అందరికీ ఉన్న టాపిక్సే కదా ఇవన్నీ, జనరల్గా జరిగేటివే. సో సినిమాలో ఏంట్రా అంటే అందరికీ జనరల్గా జరిగేదే, అంటే ఉన్నదానికంటే అతి చూపించకుండా జనరల్గా మన జీవితాల్లో ఇలా ఏం జరుగుతుంటాయి ఏంటి అని చెప్పేసి మనకి టచ్ అయ్యే విధంగా ఈ సినిమా వెళ్ళిపోయింది. సో చాలా జనరల్గా నార్మల్గా చాలా కామెడీగా ఈ సినిమా వెళ్ళిపోయింది అనమాట. సో ప్రతి ఒక్కరు ఈ సినిమా సరదాగా చూసి నవ్వుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువగా. ఆబ్వియస్లీ మన వెంకీమామ గురించి అందరికీ తెలిసిందే, ఏ సినిమా అయినా అది ఎమోషన్ అయినా లేదంటే ఒక కామెడీ అయినా దానికి తగ్గట్టుగానే ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది, ఆ వేరియేషన్ అనేది చూపిస్తుంటారు ప్రతి సినిమాకి. సో విక్టర్ వెంకటేష్ గారు అంటే ప్రతిసారి విక్టర్ కొట్టాల్సిందే కాబట్టి, సో నా వరకు వచ్చేస్తే అయితే నా ఒపీనియన్ వచ్చేసి గేమ్ చేంజర్ చాలా బాగుంది అని నేను చెప్తా. కాకపోతే అంటే ఆ కాన్సెప్ట్ కానీ అదంతా గేమ్ చేంజర్ది ఓకే, ఒక పొలిటికల్గా ఒక నాలెడ్జ్ పెంచుకునేలా ఉంది, కాకపోతే కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వలేదు అని చెప్పేసి నేను చెప్తా. ఇంకా డాకు మహారాజ్ అంటే అది కూడా బాగుంది, కాకపోతే దాన్ని కూడా కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వలేదని చెప్పేసి చెప్తా. ఇంకా సంక్రాంతికి వస్తున్నామంటే టైటిల్ బట్టి నేను చెప్పట్లేను, కానీ సంక్రాంతి అంటే అందరు చుట్టాలు వస్తుంటారు, అందరూ ఉంటారు, సరదాగా సినిమాకి వెళ్ళాలి అనుకుంటారు. కాబట్టి ఈ టైంలో ఎవరైనా ఏ గుషుమ్ అని ఇట్లా ఫైటింగ్ సీన్స్లలోకి ఎవరు వెళ్ళరు, ఆ లెవెల్లో ఎవరు చూడాలనుకోరు. ఎవరైనా సరదాగా ఫ్యామిలీ టైప్లో ఉన్న సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఫెస్టివల్స్కి. సో కరెక్ట్ టైంలో ఏదైనా రిలీజ్ అయిందంటే సంక్రాంతికి వస్తున్నామే రిలీజ్ అయిందని చెప్తాను. సో నా ఒపీనియన్ వరకు అయితే ఏంటి అంటే ఈసారి సంక్రాంతి హిట్ అయితే సంక్రాంతికి వస్తున్నాము విక్టర్ వెంకటేష్ గారే హిట్ అయితే కొట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ చేయండి.